హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ పీవీసీ మున్నాని. ఫ్రెండ్స్, ఈ రోజు నేను మీకోసం ఫోర్డ్ ఈకోస్పోర్ట్ అయితే తీసుకురావడం జరిగింది. ఫ్రెండ్స్, నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా. నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి. నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా M&M కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది. ప్రస్తుతానికి ఈ రోజు నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను. మీ ముందుకు ఢిల్లీ కార్ అయితే తీసుకురావడం జరిగింది. ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలు, అటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ కానీ ఎవరికైనా అమ్ముతానండి. NOC విత్ ఇన్వాయిస్ ఇస్తాను. లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి. ఢిల్లీ, హర్యానా, యూపీ కార్లకు అయితే ఫైనల్స్ అయితే రావండి. ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మన చేతికి అయితే కార్ అయితే ఇస్తారు. ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు. మీరు రాలేని పక్షంలో కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇస్తే కారు కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, కారు డీటెయిల్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ముందున్న కారు ఫోర్డ్ ఈకోస్పోర్ట్ టైటానియం ప్లస్ ఫుల్లీ టాప్ అండ్ వేరియంట్ అండి. 6 ఎయిర్ బ్యాగ్ కార్ అండి. కారు కూడా ఎంప్లాయ్ కార్ అండి. ₹1 కూడా పెట్టుబడి లేదు. కేవలం డీజిల్ కొట్టించుకొని పూజ చేయించుకొని నడుపుకోవడమే. ఈ మాట ఇక్కడ వరకు రికార్డ్ చేసుకొని పెట్టుకోండి. మీరు బండి నెంబర్ 1గా ఉంది. ₹1 కూడా పెట్టుబడి అయితే లేదండి. ఫ్రెండ్స్, కారు డీటెయిల్ చూసుకున్నట్లయితే ఈ కారు ఢిల్లీలో అయితే ఉంది. టాప్ అండ్ వేరియంట్ అండి. టైటానియం ప్లస్ 6 ఎయిర్ బ్యాగ్ కార్ అండి. కార్ మోడల్ చూసుకున్నట్లయితే 2016 మోడల్ అండి. ఆర్సీ వ్యాలిడిటీ చూసుకున్నట్లయితే 2031 దాకా అయితే ఉందండి. ఈ కార్ ఇప్పుడు వరకే తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే 70,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. జెన్యూన్ రీడింగ్ అండి. ఈ కార్ ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి. గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి. ఈ కార్కి న్యూఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ అండి. ఇక్కడ ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా అమ్ముతాను. NOC విత్ ఇన్వాయిస్ ఇస్తానండి. లైఫ్ ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ ఓనర్ కూడా ఎంప్లాయ్ అండి. ఫ్రెండ్స్, కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి. ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉందండి. ఈ కార్ ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది. ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి. అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుంది. అలాగే 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ తో వస్తుంది. గేర్ షిఫ్టింగ్ లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. అలాగే క్లచ్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. క్లచ్ కూడా చాలా స్మూత్ గా ఉంది. అలాగే కార్ యొక్క సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి. అలాగే ఇంజన్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు కూడా అయితే లేవండి. ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా 80% టైర్స్ అయితే ఉన్నాయి. స్టెప్నీ టైర్ తో సహా 80 నుంచి 80% టైర్స్ అయితే ఉన్నాయండి. అలాగే ఎలై వీల్స్ అయితే ఉన్నాయి. టాప్ అండ్ వేరియంట్ కాబట్టి 5/5 స్టెప్నీ టైర్ తో సహా కూడా స్టెప్నీ వీల్ తో కూడా 5 వీల్స్ కూడా ఎలై వీల్స్ అయితే ఉన్నాయి. ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. మైలేజ్ విషయంలో చూసుకున్నట్లయితే 1 లీటర్ డీజిల్కి దాదాపుగా 18 నుంచి 20 మధ్యలో అయితే మైలేజ్ అయితే వచ్చిందండి. ఏసీ చూసుకున్నట్లయితే హైవే మీద 1 లీటర్ డీజిల్కి హైవే మీద 17 నుంచి 20 మధ్యలో అయితే మైలేజ్ అయితే వచ్చింది. ఏసీ చూసుకున్నట్లయితే చిల్ ఏసీ ఫుల్ వర్కింగ్లో అయితే ఉంది. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది. టాప్ అండ్ వేరియంట్ కాబట్టి. అలాగే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో అయితే ఉందండి. అలాగే ఈ కార్కి పవర్ స్టీరింగ్ ఉంది. స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. 4 పవర్ విండోస్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి. అలాగే సెంట్రల్ లాకింగ్ ఉంది. స్మార్ట్ సెన్సార్ కీ సింగిల్ కీ అయితే ఉందండి. ఇంకొక కీ కూడా ఉంది. ప్రస్తుతానికి దొరకట్లేదు. దొరికితే ఇస్తారు, లేకపోతే లేదు. ఒకటే కీ ఉందని అయితే చెప్తున్నానండి. దొరికితే మాత్రం కీ అయితే ఇవ్వడం అయితే జరిగిద్దండి. ఈ కార్ని స్టార్ట్ చేయాలంటే పుష్ స్టార్ట్ బటన్తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. పుష్ స్టార్ట్ బటన్తో ఆఫ్ చేయాల్సి ఉంటుంది. అలాగే స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయండి. సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్లో 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. సేఫ్టీ విషయంలో 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. దాదాపుగా ₹3 లక్షల ఎయిర్ బ్యాగ్స్ అయితే ఈ కార్లో అయితే ఉన్నాయండి. అలాగే ABS యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉందండి. అలాగే కారు సీట్ కవర్ చూసుకున్నట్లయితే 6 ఎయిర్ బ్యాగ్స్ విత్ ABS అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఈ కార్కి అయితే ఉన్నాయి. కార్ సీట్ కవర్స్ 100కి దాదాపుగా 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. కార్తో వచ్చినటువంటి లెదర్ సీట్ కవర్స్ అంతే ఉన్నాయి. ఈ కార్ సీట్ కవర్స్ దాదాపుగా ₹30,000 సీట్ కవర్స్ అండి. ఇక కారు బాడీ పరంగా వైట్ కలర్ కార్ అండి. నాన్ యాక్సిడెంట్ కార్ అండి. 1-2 చోట్ల గీతలు పడితే మాత్రం టచ్ అప్ అనేది కామన్. కారు బాడీ పరంగా పిల్లర్స్ చూసుకున్నట్లయితే ABC లెఫ్ట్లో ఉన్నటువంటి 3, రైట్లో ఉన్నటువంటి 3 6 పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కానీ రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే ఫ్రంట్లో వచ్చేటటువంటి 2 లెగ్స్ కానీ అలాగే రేడియేటర్ పట్టీ కానీ డోర్స్కి వచ్చేటటువంటి లైనింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి. ఫ్రెండ్స్, ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది. ఈ కార్కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది. కారు మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు. కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే ₹4,60,000 కారు ఓనర్ గారు చెప్తున్నారు. కారు ఓనర్ గారు ₹4,60,000 చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ రేట్ కాదు. ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. అలాగే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను. చలో వచ్చండి. ఫ్రెండ్స్, చూడొచ్చండి. ఫోర్డ్ ఈకోస్పోర్ట్ టైటానియం ప్లస్ వేరియంట్ అండి. ఫుల్లీ టాప్ అండ్ వేరియంట్. ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు. హెడ్ ల్యాంప్ చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా చూడొచ్చు 90 నుంచి 100% హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి. అలాగే LED DRLs అయితే ఉన్నాయి. బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఫాగ్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ₹1 కూడా పెట్టుబడి లేదు. కేవలం తీసుకొని నడుపుకోవడమే అండి. షోరూమ్ పీస్ ఉన్నట్టుంది. కారు చూసుకోవచ్చు. అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా 80% టైర్స్ అయితే ఉన్నాయండి.
100కి 70 నుంచి 80% ఫ్రంట్ టైర్ అయితే ఉంది. ఎలైవీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు, చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది చూడొచ్చండి. అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే 70 నుంచి 80%, 70 నుంచి 80 కాదండి, 90 నుంచి 100% టైర్ అయితే ఉంది చూడొచ్చు. అలాగే ఎలైవీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు అండి, చాలా అంటే చాలా నీట్గా చాలా బాగుందండి. అలాగే కార్ యొక్క బ్యాక్ వీవింగ్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి. వెనకాల ఉన్నటువంటి 2 టైల్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు, బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే మీకు ఎలైవీల్ 5వ వీల్ చూసుకున్నట్లయితే ఎలైవీల్ అయితే ఉంది. వాషర్ విత్ వైపర్ డీఫాగర్ అయితే ఉంది. అలాగే చూసుకున్నట్లయితే స్టెప్నీ టైర్ ఒక 80% స్టెప్నీ టైర్ అయితే ఉందండి. రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అండి. కార్ యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి. షోరూమ్ పీస్ ఉన్నట్టుంది కారు చూడొచ్చు. అలాగే కార్ యొక్క ఫ్రంట్ టైర్ చూసుకున్నట్లయితే ఒక 70% టైర్ అయితే ఉంది. ఎలైవీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే రైట్ సైడ్ లుక్ అనేది దగ్గరగా చూపిస్తున్నాను, చాలా అంటే చాలా నీట్గా ఉంది. వెనకాల టైర్ చూసుకున్నట్లయితే దాదాపుగా 90 నుంచి 100% టైర్ ఉంది. ఎలైవీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే డోర్ లైనింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది చూడొచ్చండి. డోర్ లైనింగ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి, ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. బాడీకి ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. 100కి దాదాపుగా చూడొచ్చండి ఈ కారు సీట్ కవర్సు 100కి 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. అలాగే ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే ఈ కారు కీ చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే ఉంది. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తున్నాను చూడొచ్చండి. పుష్ స్టార్ట్ బటన్తో స్టార్ట్ చేయాలి. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది, ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి. 2 వేలతో తిప్పేటట్టుగా స్టీరింగ్ అయితే ఉంది, చాలా అంటే చాలా స్మూత్గా అయితే ఉందండి స్టీరింగ్. అలాగే హార్న్ మంచి వర్కింగ్లో ఉంది. స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్, వాయిస్ కమాండ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి. అలాగే చూసుకున్నట్లయితే రీడింగ్ చూడొచ్చండి, 70,288 కిలోమీటర్లు తిరిగింది. జెన్యూన్ రీడింగ్ అండి. క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు. అలాగే చూసుకున్నట్లయితే సేఫ్టీ విషయంలో ఈ కార్లో 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. అలాగే ABS యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది. అలాగే చూసుకున్నట్లయితే ఈ కార్కి మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో అయితే ఉందండి చూడొచ్చు. మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో అయితే ఉంది. అలాగే చూసుకున్నట్లయితే ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ AC అనేది మంచి వర్కింగ్లో ఉందండి. 1 నుంచి 5 దాకా కూడా గేర్లు చాలా అంటే చాలా స్మూత్గా పడుతున్నాయండి. 1 నుంచి 5 దాకా కూడా చాలా అంటే చాలా స్మూత్గా పడుతున్నాయి. గేర్ షిఫ్టింగ్లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి. అలాగే చూడొచ్చు డాష్ బోర్డ్ లుక్ 100కి 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. 6 ఎయిర్ బ్యాగ్ కార్ అండి. అలాగే చూడొచ్చు వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్ చూపిస్తానండి. వెనకాల సీట్ కవర్ చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా 80 నుంచి 90% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి, ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది. బాడీ పంచింగ్ పర్ఫెక్ట్గా ఉంది. డోర్ లైనింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది. అలాగే ఒకసారి డిక్కీ స్పేస్ చూపిస్తున్నాను చూడొచ్చండి. బూట్ స్పేసు చాలా స్పేషియస్గా అయితే ఉంటుందండి. అలాగే 2016లో వచ్చినటువంటి లేబుల్స్ పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయండి చూడొచ్చు. బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. అలాగే చూడొచ్చండి డిక్కీలో కూడా బూట్లో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు, పర్ఫెక్ట్గా అయితే ఉంది. అలాగే రిఫ్లెక్టర్స్ కానీ అలాగే టూల్ కిట్ కానీ అయితే ఉందండి. అలాగే చూసుకున్నట్లయితే యాప్రాన్స్ విషయంలో చూడొచ్చండి పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. యాప్రాన్స్ చూపిస్తానండి. కారు రైట్లో ఉన్నటువంటి యాప్రాను కంపెనీ పేస్టింగ్తో లేబుల్తో పర్ఫెక్ట్గా అయితే ఉందండి. అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కూడా కంపెనీ పేస్టింగ్తో పర్ఫెక్ట్గా ఉంది. 2016లో వచ్చినటువంటి చూడొచ్చు మీకు స్టిక్కర్ కూడా అంతే ఉందండి. రేడియేటర్ పట్టీ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే రేడియేటర్ పట్టీ కాలేదండి. అలాగే ఈ కారు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది, ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. ఇంజన్ యొక్క నాయిస్ కూడా చాలా సైలెంట్గా అయితే ఉంది. ఒకసారి కార్ స్టార్ట్ చేయి. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది, ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి. ఇంజన్ యొక్క నాయిస్ చాలా అంటే చాలా సైలెంట్గా అయితే ఉంది. యాక్సిలరేటరీ ఈ ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉందండి. ఒకసారి ఇంజన్ ఆపు. అలాగే చూడొచ్చండి మొత్తం కూడా కార్తో వచ్చినటువంటి లేబుల్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయి. బానెట్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది. అమ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది. మళ్ళీ ఒకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తాను. స్టార్ట్ చేయి. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది, ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి. 2016 కారు ఫోర్డ్ ఈకోస్పోర్ట్ టైటానియం ప్లస్ వేరియంట్ అండి. 6 ఎయిర్ బ్యాగ్ కార్ అండి. ఫస్ట్ ఓనర్ కారు 70,000 తిరిగింది. సింగిల్ కే అయితే ఉంది. ఇన్సూరెన్స్ కూడా ఉంది. కారుకి ఎటువంటి పెట్టుబడి లేదు, కేవలం తీసుకొని నడుపుకునేటట్టుగానే ఉంది. ఈ కారు కాస్ట్ 4,60,000 రూపాయలు. కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీరందరూ బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు PVC మున్నా. అందరికీ బాయ్, జై హింద్.